హాయ్ ఫ్రెండ్స్, నాని తబలా క్లాసెస్. మనం ఇప్పుడు తబలా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఫింగరింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ఎలా పడితే అలా ఫింగరింగ్ కరెక్ట్గా ప్లే చేయకుండా ఎలా పడితే అలా చేస్తారు. అలా అయితే మీకు స్పీడ్ ప్లే చేసేటప్పుడు ఫింగరింగ్ కరెక్ట్గా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని ప్లే గ్రౌండ్ అంటారు, దీన్ని కర్నీ అంటారు, దీన్ని రెప్ప అంటారు, కన్ను రెప్ప అంటారు, దీన్ని డగ్గా అంటారు, దీన్ని కుడి అంటారు. మనకు డగ్గా వచ్చేసరికి మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే చాలామంది ఇట్లా అనేస్తూ ఉంటారు. ఇట్లా అనటం వల్ల ఇది ఊడిపోతుంది, అట్లా రాదు. ఫస్ట్ ఇక్కడ మనం ఏళ్ళతో ఇక్కడ ప్లే చేసిన తర్వాత చాలామంది గట్టిగా ఒత్తి అంటూ ఉంటారు. అవసరం లేదు, నార్మల్గా జస్ట్ ఇట్లా అనేసి ఇట్లా అంటే వచ్చేస్తుంది మనకి. జస్ట్ దాని మీద మూవ్ చేయాలి అంతే, పైన కొట్టి మూవ్ చేయాలి రెండు ఒకేసారి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది కూడా మనకి ప్లే గ్రౌండ్లో కరెక్ట్గా పడాలి, లేకపోతే కుడి అనేది మనకి తాళంలో వినపడదు. పక్కకి ఎక్కడైనా కొడితే ఇక్కడ కానీ లేకపోతే లోపల కానీ వేరే సౌండ్స్ వస్తాయి, మనకు కరెక్ట్గా వినపడదు. డగ్గా వచ్చేసి ఒత్తి పట్ట అవసరం లేదు, ఇట్లా ఒత్తి పట్ట అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇక్కడ ప్లే చేసి ఇట్లా అనాలి, రెండు ఒకేసారి అనాలి. ఫింగరింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది ఫ్రెండ్స్. మనం ఎంత స్లోగా ప్రాక్టీస్ చేస్తే మనకి అంత తొందరగా వస్తుంది. మనం స్పీడ్గా ప్రాక్టీస్ చేసి అర్థం కాకుండా స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే మామూలుగా మాస్టర్ దగ్గరికి పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి పోయి చూపించలేదు, ఎందుకంటే తడబడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రాక్టీస్ కరెక్ట్ చేయరు, తొందర చేయాలనేది ఉంటుంది కానీ కరెక్ట్ ప్రాక్టీస్ చేయరు. మనం ఏం చేయాలంటే స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే, సపోజ్ తిరిగిట తగ్గ అన్నది అంతే. ఇది నీకు పర్ఫెక్ట్గా వచ్చినాక తాళం కరెక్ట్గా పడుతుంది అన్నీ అన్నప్పుడు, ప్రతి పదం నీకు కరెక్ట్గా ప్లేయింగ్లో పడుతుంది అన్నప్పుడు సెకండ్ కాలం. సేమ్ ఇది కూడా పడుతుంది మనకి సెకండ్ కాలం కూడా అన్నప్పుడు, ఇప్పుడు మూడో కాలంలో ప్లే చేయొచ్చు. అది అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు వినసొంపుగా వినపడుతుంది. తర్వాత మీకు ఫింగరింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. లేదంటే మనం ఎలా పడితే ఇలా ప్రాక్టీస్ చేస్తే అలా రాదు. మనం ఇది కొట్టేటప్పుడు మీరు ఏ ఫింగర్ అయినా వాడచ్చు, ఇది వాడచ్చు. రెండు వాడితే కొంచెం బేస్ ఎక్కువ వినపడుతుంది. ఈ రెండు వాడచ్చు, ఎందుకంటే సేమ్ సమానం ఉంటుంది దగ్గరలో. ఇలా రెండు కలిపి కొడితే అది మనం ఇది కొట్టేటప్పుడు ఒత్త అవసరం లేదు. జస్ట్ మనం ముందు కనేటప్పుడు మాత్రమే కొంచెం ప్రెస్ చేసి ముందు కనాలి. కొట్టేటప్పుడు మాత్రం నార్మల్గా ఉన్నా సరిపోతుంది. నార్మల్గా కొట్టి ముందు కనాలి అంతే. కొట్టేటప్పుడు నార్మల్గానే ఉంటుంది, కొట్టినాకనే కొంచెం ప్రెస్ చేస్తాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.